ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వైశాఖ బహుళ విధియ బుధవారము. వైశాఖ పురాణంలో ఈరోజు యమధర్మరాజు యొక్క వృత్తాంతము ఉన్నది. ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను గురించి తెలుసుకుందాము. అసలు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి ఎవరైనా సద్గతిని పొందారా? వైశాఖ స్నానము తెల్లవారుజామునే చేసి విష్ణుమూర్తిని ఆరాధించి ఇవన్నీ చేసినందువలన సద్గతులు కలిగాయా అంటే దీనికి ఉదాహరణగా ఒక యమధర్మరాజుకు సంబంధించిన వృత్తాంతము ఉన్నది. పూర్వం ఒకసారి నారదుడు యమధర్మరాజుని పురమైన నరకలోకానికి వెళ్తాడు. అక్కడ ఆయనకి పాపుల యొక్క ఏడుపులు కానీ పాపులు శిక్షలు కానీ అవి ఏమీ కనిపించక ఆశ్చర్యపోయి, ఓయి యమధర్మరాజా, ఏంటి ఈ ఆశ్చర్యకరమైన సంఘటన అని అడిగితే యమధర్మరాజు చాలా బాధగా విచారంగా, ఓ ఈ నారద, నాకు ఇక్ష్వాకు వంశస్థుడైన కీర్తిమంతుడు అనే రాజు భూలోకంలో తాను వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించటమే కాక తన ప్రజలను కూడా ఆచరించమని శాసనం చేశాడు. ఆ రాజు యొక్క శాసనము వల్లనో లేక భయము వల్లనో విష్ణు భక్తి వల్లనో ప్రజలందరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి వారి యొక్క పాపాలన్నీ నశించిపోయి పుణ్యాలు కలిగి అందరూ వైకుంఠానికి వెళుతున్నారు. యమలోకానికి వచ్చేవారే లేరు. నాకు చేతిలో పని లేకుండా పోయింది, ఇలా నా కర్తవ్యానికి భంగం అవుతుంది అని మొరపెట్టుకుంటాడు. ఇక తాను చెప్తాడు, యమధర్మరాజు ఈ యొక్క ఇక్ష్వాకు వంశస్థుడైన కీర్తిమంతుడి మీద యుద్ధానికి బయలుదేరతాడు. తన యొక్క 50 కోట్ల భటులతోటి వెళ్తాడు. అయినప్పటికీ ఆ కీర్తిమంతుడు భయపడక యుద్ధం చేస్తూ ఉంటే చివరికి తాను ఓడిపోతానని యమదండంనే బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి కీర్తిమంతుడి మీద ప్రయోగిస్తాడు. అయినప్పటికీ అప్పుడు విష్ణుమూర్తి తన భక్తుడైన కీర్తిమంతుడికి ఇబ్బంది కలుగుతుందని సుదర్శన చక్రాన్ని ఆ యొక్క కీర్తిమంతుడికి సహాయంగా పంపిస్తాడు. అది యమధర్మరాజుని సంహరించబోగా కీర్తిమంతుడు అడ్డుపడి, ఓ ఈ సుదర్శనమా, ఈ యమధర్మరాజు కూడా విష్ణు భక్తుడే, దయచేసి వదిలిపెట్టమంటే అప్పుడు యమధర్మరాజు సిగ్గుపడి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి శరణు వేడుతాడు. బ్రహ్మదేవుడు పాదాల మీద పడితే అప్పుడు మిగతా దేవతలు, వాయుదేవుడు అందరూ యొక్క, నీ బాధ ఏంటి వాయుదేవా, ఈ యొక్క యమధర్మరాజా, నీ యొక్క బాధ ఏమిటి, మనందరము శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్దామని చెప్పి అందరూ కలిసి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్తారు. ఇలా ఈ యొక్క విచిత్రమైన యమధర్మరాజు పరిస్థితిని, ఈ యొక్క కథను విన్న వారికి ఈరోజు సకల శుభాలు కలుగుతాయి. ఈ యొక్క కథ నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హరి ఓం తత్సత్.